ఇండియన్ పాలిటిక్స్కి ఒక పాఠం లాంటి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అటు రాజకీయాలకు అతీతంగా ఈయనకు సంబంధించినటువంటి సేవలని ప్రస్తుతిస్తూ నివాళులు అర్పించారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అమరావతిలో కాంస్య విగ్రహాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్, అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఈ వేడుకని ఘనతరంగా నిర్వహించారు. ఇటు తెలంగాణలో కూడా రాజకీయాలకు అతీతంగానే, అంటే అన్ని పార్టీలు ఆయన వేడుకల్లో పాల్గొనడం అనేటటువంటిది జరిగింది. ఇది నిజానికి వాజ్పేయి అందించినటువంటి సేవలే కాకుండా వాజ్పేయి చూపినటువంటి మార్గాన్ని ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే భారత రాజకీయాలు ఈ రోజున సంకుచితమైనటువంటి అధికారమే పరమావధిగా సాగుతున్నటువంటి దిశలో కేవలము దేశ ప్రయోజనాలు అనేటువంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలు, పాలిటిక్స్, తర్వాత అధికారం తెచ్చుకోవడం, ఈ మూడే లక్షణాలతోటి అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్, ఇంకా ప్రాంతీయ పార్టీల సంగతి చెప్పక్కర్లేదు. ఇంకా దేశము రాష్ట్రము తర్వాత సంగతి, తాము, తమ పార్టీ, అధికారము, కుటుంబము, వీటి చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో వాజ్పేయి చూపినటువంటి మార్గం ఎలాంటిది? స్వాతంత్రానంతర కాలంలో తొలి దశాబ్దంలోనే పార్లమెంటు సభ్యుడిగా రంగప్రవేశం చేసి దేశాన్ని ఒక పరిపాలకుడిగా నూతన సహస్రాబ్దిలో ప్రవేశపెట్టడమే కాకుండా రానున్న 100 ఏళ్ల కాలంలో భారతదేశం ఎలా ఉండాలని కలలు కన్నటువంటి మహానేత, మహానాయకుడు వాజ్పేయి. ఇప్పుడు భారతదేశం నడుస్తున్నటువంటి ప్రస్థానానికి, ప్రగతికి ఆయనే ఆద్యుడిగా చెప్పాలి. భారతదేశాన్ని సంస్కరణల పదంలోని భారతదేశం యొక్క రాజకీయాలను కూడా మలుపు తిప్పినటువంటి వ్యక్తిగా వాజ్పేయి నిలుస్తారు. అసలు దేశం అంటే ఏంటి, దేశ ప్రయోజనాలు ఏంటి, రాజకీయ పార్టీలు ఎలా పనిచేయాలి, వివిధ అంశాల మీద దేశం ముందుకు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఎలా ముందుకెళ్ళాలి, ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఎలా డీల్ చేయాలి, దేశంలో సంకీర్ణ రాజకీయాలు ఎలా నడవాలి, భిన్నమైనటువంటి సంస్కృతులు, ప్రాంతీయ ఆకాంక్షలు ఉన్నటువంటి దేశాన్ని వివిధ రాజకీయ పక్షాల సమూహంగా ఎలా నడపాల్సి ఉంటుంది, విదేశాలతోటి విధానాలు ఎలా ఉండాలి, పక్కనే ఉన్నటువంటి పొరుగునున్నటువంటి పాకిస్తాన్, చైనాతో ఎలా ఉండాలి, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి అమెరికాతోటి సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి, ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎలా డీల్ చేయాలి, ప్రాంతీయ పార్టీలకి సముచితమైనటువంటి గౌరవం ఏ రకంగా ఇవ్వాలి, సంకీర్ణ రాజకీయాల్లో వివిధ పార్టీల యొక్క సమూహాన్ని ఎలా నడపాల్సి ఉంటుంది, దేశానికి ఆర్థిక వ్యవస్థని, అదే సమయంలో ఉపాధిని, వివిధ రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడాన్ని ఎలా చూపించాలి, వీటన్నిటికీ ఒక పునాది రాయిగా మనము వాజ్పేయి పరిపాలన చూడాల్సి ఉంటుంది. మొదటి నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా కొనసాగుతున్నటువంటి దశలో 1957లోనే పార్లమెంటు సభ్యుడిగా ఆయన రంగప్రవేశం చేయడమే కాకుండా కాంగ్రెస్ ని చాలా సీరియస్ గానే డీల్ చేశారు. అదే సమయంలో సయోధ్యతను వ్యవహరించారు వాజ్పేయి. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు అయ్యేటటువంటి దశలో కానీ, ముఖ్యంగా జనసంఘ్, అంటే కాంగ్రెస్ పార్టీయే ఏకైక పార్టీ అనుకుంటున్నటువంటి దశలో జనసంఘ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో శ్యామప్రసాద్ ముఖర్జీతో ఆయన కలిసి పనిచేయడము, అంటే జనసంఘ్ ఏర్పాటులో కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఒకటిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉండటమే కాకుండా 77 కాలంలో జనసంఘ్ జనతా పార్టీతో విలీనమైన తర్వాత జనతా పార్టీ పరమైనటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో, ద్విసభ్యత్వం, అంటే ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చినటువంటి వాజ్పేయి లాంటి వాళ్ళు ఆ సభ్యత్వాన్ని వదులుకోవాలి, జనతా పార్టీలోనే కొనసాగాలన్నప్పుడు సైద్ధాంతికంగా రాజీ పడడానికి ఇష్టపడక బయటకు వచ్చేసినటువంటి సందర్భము. అయినప్పటికీ కూడా తన మూలాలు ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్ తో అనుబంధం, దాన్ని వదులుకోనటువంటి ఒక ఫిలసాఫికల్ థాట్ తోటి ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత 80లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు కావడానికి ముగ్గురు కీలక వ్యక్తుల్లో ఆయన తొలి అధ్యక్షుడిగానే కాకుండా వ్యవస్థాపకుడిగా కూడా మనం వాజ్పేయిని చూడాల్సి ఉంటుంది. ఈ రోజున ఎన్డీఏ పరిపాలిస్తుందంటే వాజ్పేయి చూపినటువంటి విజనే ప్రధానమైనటువంటి కారణం. అంతేకాకుండా ఒంటరిగా ఏకాకిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఒక సిద్ధాంతానికి పరిమితమైన భారతీయ జనతా పార్టీని విస్తృతమైనటువంటి దేశవ్యాప్తంగా అంగీకరించి ఆమోదించే పార్టీగా మలచటము, తొలిసారిగా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా సుస్థిరమైనటువంటి ప్రతిపక్ష ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నడుస్తుంది అని నిరూపించినటువంటి నాయకుడిగా, పరిపాలకుడిగా కూడా మనకు వాజ్పేయి నిలుస్తాడు. ఎందుకంటే అంతకుముందు 2 ప్రయోగాలు జరిగినాయి. 77లో జరిగినటువంటి జనతా ప్రయోగం విఫలమైంది. తర్వాత 96లో వచ్చినటువంటి యునైటెడ్
యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం విప్లవం 2-2.5 సంవత్సరాలుగా కుప్పకూలినటువంటి దిశలో ఎన్డీఏని సమకూర్చుకొని 24 పార్టీల మద్దతుతోటి 5 ఏళ్ల పాటు అధికారాన్ని, సుస్థిరమైనటువంటి అధికారాన్ని ఇవ్వడం అనేది వాజ్పేయి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తి వస్తోంది, కాంగ్రెస్ ప్రత్యామ్నాయ శక్తిగా అన్ని పార్టీలు కలిసి కూడా ప్రభుత్వాన్ని నడపగలవు అని నిరూపించినటువంటి తొలి నాయకుడిగా మనము వాజ్పేయిని చూడాలి. 1957లోనే ఈయన రంగప్రవేశం, పార్లమెంట్ లో ప్రవేశించడము, 11 సార్లు లోక్సభకి ఎన్నిక కావడము, 2 సార్లు రాజ్యసభకి ఎన్నిక కావడము. నిజానికి అప్పట్లో నెహ్రూ హయాము హవా ఉన్నటువంటి దశలోనే నెహ్రూని పార్లమెంట్లోనే చీల్చి చెండాడము. అదే సందర్భంలో నెహ్రూ సైతము ఇతనిలో ఉండేటటువంటి స్కిల్లు, విదేశాంగ విధానాల్లో ఉండే నైపుణ్యం వీటన్నిటిని గుర్తించి చైనా నుంచి ఏదో ఒక డెలిగేషన్ వస్తే ఆ సందర్భంగా ఈయన్ని పరిచయం చేసిన, పార్లమెంట్ సభ్యుల్ని పరిచయం చేసినటువంటి సందర్భంలో భవిష్యత్తులో ప్రధాని కాగలిగినటువంటి అర్హతలు, అన్ని ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నటువంటి నాయకుడు అంటూ వాజ్పేయిని పరిచయం చేయడం అనేది, అంటే 33 ఏళ్ల వయసులో పార్లమెంట్ సభ్యుడిగా ప్రవేశించినటువంటి వాజ్పేయిని అప్పటికే రాజకీయాల్లో కాకలు తీరినటువంటి నెహ్రూ గుర్తించి ఇతను భవిష్యత్ ప్రధాని అని అనడంలోనే వాజ్పేయి ఎంతటి సుదృఢమైనటువంటి కమిట్మెంట్ దేశం పట్ల కనబరిచేవాడు అనే దానికి ఒక నిదర్శనం. అందువల్లనే వాజ్పేయి రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ తోటి అంటకాగింది లేదు, కాంగ్రెస్ ని తీవ్రంగా విమర్శించాడు, విభేదించాడు. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి కూడా మద్దతు పొందగలిగాడు, కాంగ్రెస్ నేతలే ఆయన్ని ప్రశంసించగలిగారు. దీనికి ఆయన రాజనీతిజ్ఞత, అంటే పొలిటికల్ ఎక్యుమెన్షిప్ కి ఒక నిదర్శనగా చెప్పాలి. అంతేకాదు 1977లో అయిన, అంటే జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలు పర్యటించి పాకిస్తాన్తో సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించడం. అంటే ఆయన అదే సందర్భంలో పాకిస్తాన్ మీద, ఇతర చైనా పట్ల భవిష్యత్తు ఎలా ఉండాలనే దానికి కూడా ఒక దార్శనిక పత్రం ఆయన చూపినటువంటి మార్గంగా చెప్పాల్సి ఉంటుంది. మనము స్నేహితులను ఎంపిక చేసుకోవచ్చు, స్నేహితులు ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ పొరుగు దేశాలను ఎంపిక చేసుకోలేము. పాకిస్తాన్ అక్కడే ఉంటుంది, చైనా ఎక్కడే ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ అక్కడే ఉంటుంది. అంటే పొరుగు దేశాలు అనేటటువంటి వాటిని ఎంపిక చేసుకోవడం అనేది మనకు సాధ్యం కాదు. అవి అలాగే ఉంటాయి కనుక వాటితో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా మాత్రమే మనం ముందుకెళ్ళాలి తప్ప స్నేహితుల తరహాలో మార్చడం కానీ, స్నేహితుల తరహాలో ఎంపిక చేసుకోవడం కానీ సాధ్యం కాదంటూ విదేశాంగ విధానానికి ఒక రూపం ఇచ్చినటువంటి వ్యక్తి. పాకిస్తాన్ పర్యటనలోని ఆయన అక్కడ భారతదేశానికి బలమైనటువంటి, స్థిరమైనటువంటి పాకిస్తాన్ ఉండడం అవసరం. ఎందుకంటే భారతదేశ ప్రయోజనాలు కాపాడబడాలి అంటే ఒక అస్థిరమైన, అరాచకమైనటువంటి ప్రభుత్వం కానీ, అరాచకమైనటువంటి పాకిస్తాన్ కానీ, పొరుగు దేశం కానీ ఉంటే అక్కడ తలెత్తేటటువంటి అలజడుల ప్రభావం మన దేశం మీద పడుతుంది. ఆ అలజడుల కారణంగా మన దేశంలో కూడా అరాచకాన్ని రేకెత్తించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అందువల్ల బలమైన, దృఢమైన, స్థిరమైనటువంటి పాకిస్తాన్ ఉండాలి అంటూ ఆ దేశంలోనే ఆయన పర్యటించిన సందర్భంలో ప్రకటన చేయడమే కాకుండా అందుకు సంబంధించి అక్కడ లాహోర్లో ఒక మీనార్ను సందర్శించిన సందర్భంగా అక్కడ ప్రత్యేకమైనటువంటి పుస్తకంలో కూడా తన అభిప్రాయాన్ని దృఢంగా వ్యక్తం చేశారు. అందుకే పాకిస్తాన్ యొక్క అభిమానాన్ని, అప్పటికి పాకిస్తాన్ భారతదేశంతో 3 యుద్ధాలు చేసింది. 1948లో చేసింది, తర్వాత 65లో చేసింది, తర్వాత 71లో చేసింది. 3 యుద్ధాలు చేసి భారతదేశం పట్ల శత్రుత్వ వైఖరితో ఉన్నటువంటి పాకిస్తాన్ వాజ్పేయి ఒక్కడి పర్యటనతో భారతదేశంతో సంబంధాలు మెరుగుపడతాయని ఆకాంక్షను వ్యక్తం చేయడమే కాకుండా ఈయన గౌరవార్థం, వాజ్పేయి గౌరవార్థం పాకిస్తాన్లో ఒక వీధికి అటల్ బిహారీ వాజ్పేయి పేరు కూడా పెట్టింది. అంటే అంతటి దౌత్యపరమైనటువంటి నైపుణ్యము వాజ్పేయి సొంతము. అంతేకాదు ఆయన పాకిస్తాన్కి అనేక అవకాశాలు, ఎందుకంటే లాహోర్కి బస్సు యాత్ర, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత లాహోర్కి బస్సు యాత్ర నడపడము, అక్కడ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయడము, తర్వాత కార్గిల్ వార్ జరిగినప్పుడు కార్గిల్ వార్ తర్వాత కూడా ముఖ్యంగా పర్వేజ్ ముషారఫ్ లాంటి వాళ్ళతో చర్చలు జరపడం కానీ, అంటే ఇది ఒక నిజానికి ఘర్షణ ఏర్పడినప్పటికీ ఎప్పటికీ కూడా ఈ ఘర్షణ కొనసాగడం అనేది మంచిది కాదనుకోవడం. తర్వాత విదేశాంగ పరంగా అప్పటికి, అంటే వాజ్పేయి ఉండే టైంకి పూర్తిగా రష్యాకు అనుకూలమైనటువంటి విధానాలతోటే భారతదేశం ఉన్నటువంటి స్థితిలో రష్యాతో కాదు, భవిష్యత్ అంటే అమెరికా పెరిగినటువంటి ఆర్థిక వ్యవస్థ, భారతదేశం ఎదగాలంటే అమెరికాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలంటూ అమెరికాతో ఈ రోజున మనకి ఎంతటి బలమైనటువంటి బంధం ఉందో, మన ప్రజలు ఎన్ని లక్షల మంది అక్కడ ఉపాధి పొందుతున్నారో, ఆర్థిక వ్యవస్థకి అమెరికా ఎంతటి చేయూతనిస్తుందో మనకు తెలుసు. దీనికి పునాది వేసిన వ్యక్తి. అంత ముందు వరకు ఉన్నటువంటి రష్యా, అనుకూలమైనటువంటి రష్యా మీద పూర్తిగా ఆధారపడినటువంటి విధానం నుంచి అమెరికా వైపు ఆయన కొద్దిగా మళ్లించడము, అమెరికాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము. కార్గిల్ వార్ లో కూడా దాని ఎఫెక్ట్ కనిపించింది. అంతకుముందు పాకిస్తాన్ మాత్రమే పూర్తిగా సమర్థించేటటువంటి అమెరికా కార్గిల్ వార్ లో పాకిస్తాన్ ని తప్పుపట్టడమే కాకుండా జోక్యం చేసుకోవడానికి
ఇష్టపడలేదు. పాకిస్తాన్ మరోవైపు చైనాను సంప్రదించిన ముందుగా అక్కడ ఉండేటటువంటి కార్గిల్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ సైనికులు తప్పుకోవాలి, తర్వాతే తమతో మాట్లాడాలని చైనా కూడా స్పష్టం చేసింది. అంటే ఇటు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి అమెరికా కూడా సపోర్ట్ చేయడము, మరోవైపు చైనా కూడా పాకిస్తాన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడకపోవడము, ఇదంతా కూడా వాజ్పేయి దౌత్య నైపుణ్యానికి నిదర్శనంగానే చెప్పాలి. అంతేకాకుండా ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ పరంగా చూసినా కూడా అనేక రకాల అంశాల్లో పరిపాలకుడుగా ఆయన ఒక ముద్ర వేశారు. ఈ రోజున మనకి తెలుసు భారతదేశంలో ఉండేటటువంటి వివిధ రాష్ట్రాలు ఎంతటి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడడానికి సిద్ధంగా ఉన్నాయని. పూర్తిగా కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అవసరమైతే అప్పులు అమ్మేసన్నా సరే అధికారంలోకి రావాలనుకునేటటువంటి నాయకులు ఉన్నటువంటి స్థితి. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ల మధ్య పోరాటం జరిగేటటువంటి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాన్ని అప్పుడుకుప్పులో ముంచేసి చేతులు దులుపుకునేటటువంటి నాయకులు ఉన్నటువంటి స్థితిలో 2002 ఆ ప్రాంతంలోనే ఇది భవిష్యత్తును ఊహించి రాష్ట్రాల్లో అధికారం కోసం జరిగేటటువంటి పోటీ జాతీయ ప్రయోజనాల్ని ఆయా రాష్ట్రాలని దివాళా తీస్తాయని ఊహించి ఆయన ఎఫ్ఆర్బిఎంని తీసుకురావడం. నిజానికి ఇది ఒక పరిపాలకుడిగా అది పెద్దగా చర్చ రాదు, కానీ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ పెట్టి రాష్ట్రాలు బడ్జెట్లో కానీ వాళ్ళ జీడిపి అంటే తలసరి ఆదాయంలో కానీ నిర్ణీత మొత్తం మేరకు మాత్రమే అప్పులు చేయాలి, లేకపోతే ఆ రాష్ట్రాలు తీవ్రమైనటువంటి ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటాయంటూ జాతీయ స్థాయిలో అందరినీ ఒప్పించి చట్టం చేయడం. ఇప్పుడు రాష్ట్రాలు ఎంతో కొంత నిబంధనలు ఉల్లంఘిస్తూ అడ్డదారులు అప్పులు చేస్తున్నప్పటికీ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం వాళ్ళ మీద కొరడా జులిపించడం వల్ల ఇప్పటికీ రాష్ట్రాలు దివాళా తీయకుండా ఉండడానికి వాజ్పేయి చూపినటువంటి మార్గమే నేటికి ఒక శిరోధార్యం. లేకపోతే ఈ పాటికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఎప్పుడో దివాళా తీసాయి. ఎందుకంటే అధికారం కోసం నాయకులు భవిష్యత్తు రాష్ట్రం అనేది ఆలోచించకుండా ఏదన్నా హామీలు ఇచ్చి ఎన్నన్నా అమలు చేస్తే ఎన్ని అప్పులన్నా తెస్తారు. దాన్ని కట్టడి చేయడానికి వాజ్పేయి తీసుకొచ్చినటువంటి ఆ చట్టమే ఇప్పుడు రాష్ట్రాల మీద నిజానికి కంట్రోలింగ్ పాయింట్గా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంతకుముందు ఉండేటటువంటి మొత్తం వ్యవస్థను మారుస్తూ జాతీయ రహదారులను విస్తరించడానికి గోల్డెన్ క్వార్టర్లేటరల్ కానీ, ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, ఇతరత్ర అనేక విధాల ద్వారా మౌలిక వసతులు డెవలప్ అయితేనే రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి చెందుతాయంటూ మౌలిక వసతులకి ఈ రోజున ఇంతగా విస్తృతం కావడానికి వాజ్పేయి చూపినటువంటి మార్గమే. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఆయన దేశ ప్రయోజనాలకే అల్టిమేట్ అనేటటువంటిది. అందువల్లనే ఇందిరాగాంధీ మనకి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసినటువంటి సందర్భంలో, బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంలో ఆయన స్పష్టంగానే ఇందిరాగాంధీకి సపోర్ట్ చేయడం అనేటటువంటి దేశము అల్టిమేట్ గా ముఖ్యం తప్ప పార్టీ ప్రయోజనాలు కాదని చెప్పడమే కాకుండా ఆయన ఆ తర్వాతి కాలంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పివి నరసింహారావు లాంటి వాళ్ళు ఈయనలో ఉండేటటువంటి దౌత్య నీతిని నిదర్శనగా తీసుకుంటూ ఐక్యరాజ్య సమితికి పంపినప్పుడు భారతదేశ ప్రతినిధిగా, కాంగ్రెస్ ప్రతినిధిగా కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా కానీ కాకుండా భారతదేశ ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసే విధంగా పాకిస్తాను భారతదేశాన్ని రకరకాల కోణాల్లో ఇబ్బంది పెట్టడానికి ఐక్యరాజ్య సమితిలో ప్రయత్నించినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి వెళ్ళి భారతదేశ వాదనను వినిపించడం అనేటటువంటి దాన్ని ఆయన నిదర్శనం, ఆయన యొక్క పొలిటికల్ ఎక్యుమెన్షిప్కి, డిప్లొమసీకి నిదర్శనంగా చెప్పాలి. అంటే అంతగా నమ్మారు. అటు పివి నరసింహారావు కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు వాజ్పేయిని సంప్రదించి వాజ్పేయిని పంపేవారు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కానీ ఇతర నాయకులు కానీ సరిపోరు విదేశాలలో డీల్ చేసేటప్పుడు అనేటటువంటి ఒక దృఢమైనటువంటి వైఖరి. ఇంకా అమెరికాతో సంబంధించిన విషయంలో చూస్తే కనుక బిల్ క్లింటన్ తీసుకొచ్చి ఇక్కడ దేశంలో అప్పటి నుంచి సంబంధాలు భారతదేశంతో దృఢపడడానికి, మన దేశ ప్రజలు అక్కడ ఉపాధి పొందడానికి, వ్యాపారం పెరగడానికి ఒక మార్గం చూపించారనే చెప్పాల్సి ఉంటుంది. ఇలా అనేక కోణాల్లో. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఆయన నైతిక విలువల విషయంలో, అంటే పార్టీ సిద్ధాంతము నైతిక విలువల విషయంలో ఎలా ఉంటారనేది ఆయన పార్టీకి ఫుల్లీ కమిటెడ్. ఎందుకంటే 1980-90 ప్రాంతాల్లో శ్రీరామ రథయాత్ర చేసినప్పుడు అద్వానీ అని లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో అరెస్ట్ చేస్తే పార్టీ కమిటెడ్గా నిర్ణయం తీసుకుని, తనకు భిన్నాభిప్రాయం ఉండవచ్చు కానీ పార్టీ కమిటెడ్గా నిర్ణయం తీసుకున్నప్పుడు అద్వానీని అరెస్ట్ చేస్తారంటూ ఆ రథయాత్రను తాను ముందుకు తీసుకెళ్తానంటూ ఆయన బయలుదేరారు. బయలుదేరిన తర్వాత లక్నోలో వాజ్పేయిని కూడా అరెస్ట్ చేశారు. అంటే సిద్ధాంతపరంగా పార్టీ ఒక కమిట్మెంట్తో నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత వ్యక్తిగతమైనటువంటి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్న అద్వానీతో ఆ విషయంలో కొంత అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ తాను ముందుకు తీసుకెళ్తాను, అద్వానీని అరెస్ట్ చేస్తారంటూ బయలుదేరడము, లక్నోలో అరెస్ట్ చేయడం అనేది జరిగింది.
జరిగింది, అంటే కమిట్మెంట్. తర్వాత చూస్తే కనుక ఆయన ముఖ్యంగా ఒక్క ఓటుతోటి ఓడిపోవడం అనేటటువంటిది ప్రధానంగా చెప్తే కనుక 1998లో అంతకు ముందే పివి నరసింహారావు ప్రభుత్వం ఎలా కొనుగోళ్లు ఓట్లు చేయాలి గంపకొత్తగా అనే దాన్ని నిరూపించి చూపించేసింది. అయినా కూడా ఒక్క ఓటు విషయంలో కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడక ప్రభుత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు 99లో. అంటే ఆయన అంత కమిటెడ్గా ఉండాలి ప్రజాస్వామ్యానికి అని. అంతేకాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నడుస్తున్నటువంటి తీరు మనకు తెలుసు. ఎందుకంటే మోడీ, షా ఇద్దరు కలిపి ప్రజాస్వామ్యం ఉందా రాజకీయ పార్టీలో అనేటటువంటి, వాళ్ళు ముఖ్యమంత్రులు వాళ్ళే నిర్ణయిస్తారు. గుజరాత్ విషయంలో ఇంకా వాళ్ళ సొంతం అనుకోండి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా హర్యానా కావచ్చు, లేకపోతే ఇటీవల శివరాజ్ సింగ్ చౌహాన్కి మధ్యప్రదేశ్లో మద్దతు ఉన్న ఆయన్ని మార్చేసి వేరే ముఖ్యమంత్రిని పెట్టడం కావచ్చు, రాజస్థాన్లో వసుంధరా రాజేకి అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఆమెను మార్చేయడం కావచ్చు, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ని మారిస్తే ఇబ్బందులు, ఎందుకంటే సంకీర్ణ రాజకీయాలు కాబట్టి అంతటి నైపుణ్యమైనటువంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఒక బలమైన నాయకుడిని ఉంచక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఉత్తరప్రదేశ్లో కూడా యోగి ఆదిత్యనాథ్ని మార్చేయాలనేటటువంటి వ్యూహం కూడా జరిగింది. కానీ యోగి ఆదిత్యనాథ్ పూర్తిగా స్వతంత్రమైనటువంటి వైఖరి తీసుకునేటువంటి వ్యక్తి, అంతేకాకుండా అవసరమైతే తిరగబడతాడు. అందువల్ల అది అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఆ ప్రయోగం చేస్తే ఫలించదు కాబట్టి వాళ్ళు అక్కడ మాత్రం విరమించుకున్నారు. అంటే బలమైనటువంటి నాయకులు ఎక్కడ ఉండకూడదు, దేశం నుంచి రాకూడదు జాతీయ స్థాయికి అనేటటువంటి నిర్ణయం కావచ్చు. అదే సమయంలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు ఎవరు అంటే వీళ్ళిద్దరూ కలిపి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఎవరికి కూడా దేశవ్యాప్తమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉండవు. అంటే మొత్తం పార్టీని ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం అనేది ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ఎంపీలు నిర్ణయిస్తారు. కానీ పార్టీని కూడా గుప్పిట్లో పెట్టుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే 70sలో ఇందిరాగాంధీ ఏ రకంగా అయితే కాంగ్రెస్ని శాసించిందో ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయము పార్టీ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యం అనేటటువంటిది లేనటువంటి స్థితిలో నడుపుతూ ఉన్నారు. అంటే పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో తేడా లేనటువంటి పరిస్థితి. ఇది నిజానికి వాజ్పేయి టైంలో అసలు పార్టీని ఎలా చూసేవాడు ఆయన అంటే, పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాల్లో ఆయన విపరీతమైన జోక్యం చేసుకోవడం కానీ, పార్టీ పరమైనటువంటి అధ్యక్షుల నిర్ణయం కానీ ఆయన చేసేవాడు కాదు. పార్టీ సమావేశాలకు పిలిస్తే వెళ్ళి తన హోదాలో ప్రసంగించి వచ్చేసేవాడు తప్ప ఎంత ఫ్రీడమ్గా, అంటే వెంకయ్య నాయుడు కావచ్చు, అంతకుముందు పనిచేసినటువంటి వాళ్ళు సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా అనేక మందిని ఆయన ఎప్పుడు కూడా పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రధానమంత్రి కంటే తక్కువ స్థానం అని కానీ, ప్రధానమంత్రి శాసిస్తాడని కానీ నిరూపించకుండా పక్కాగా ప్రజాస్వామ్యం పార్టీలో ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అంటే ప్రజాస్వామ్యానికి బలం ఇవ్వాలి పార్టీ అనేటటువంటి. తర్వాత భారతీయ జనతా పార్టీని 1991లో బాబ్రీ మసీద్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వెలివేసి ఒంటరిగా మిగిలిపోయినటువంటి పార్టీ. అయినప్పటికీ ఒంటరిగా ఉన్నటువంటి పార్టీని 96, 97 వచ్చేటప్పటికి అందరూ కూడా కలిసి వచ్చే విధంగా ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో పార్టీని దేశవ్యాప్తంగా అంగీకరించే విధంగా, దేశంలో ఉండేటటువంటి వివిధ పార్టీలు కూడా మద్దతు ఇచ్చే విధంగా తీర్చిదిద్ది అసలు ఒక ఏకాభిప్రాయం, దేశవ్యాప్తంగా బీజేపీని అంగీకరించేటటువంటి ఏకాభిప్రాయం కల్పించడము, 24 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని 1998లో ఏర్పాటు చేయడం అనేది వాజ్పేయి రాజకీయాలకి దిశానిర్దేశం చేసినటువంటి ఒక ఘట్టంగా. తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ పక్షాలుగానే ఉన్నాయి. అంటే వాజ్పేయి సంకీర్ణం రాక తప్పదు, సంకీర్ణానికి సుస్థిరత ఉండాలి అంటూ బీజేపీ లాంటి పార్టీని అందరూ అంగీకరించే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ రోజున నరేంద్ర మోడీ 3 సార్లు నెగ్గొచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ అసలు భారతీయ జనతా పార్టీ జాతీయంగా అంగీకరించే పార్టీ అనేటటువంటి తొలిసారి ఆ బ్రాండ్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి వాజ్పేయిగానే చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల అనేక రంగాల్లో, అంటే సైద్ధాంతికంగా ఎక్కడ రాజీ పడలేదు. 77లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసరి జనతా పార్టీలో కొనసాగవచ్చు, ప్రభుత్వంలో కొనసాగవచ్చు, ఆర్ఎస్ఎస్ సభ్యత్వాన్ని వదులుకుంటే అంటే వదులుకోలేదు. అద్వానీ రథయాత్ర విషయంలో ఆయన రథయాత్రను తానే ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఇక ఒక్క ఓటుకే విలువ, ఒక్క ఓటుకి కేంద్ర ప్రభుత్వం పడిపోతున్నా కానీ రాజీ పడలేదు. ఇలాగ అనేక విషయాలు. అంతేకాకుండా నిరంతరము సంఘర్షించేటటువంటి అనేక శక్తులు, అటు తమిళనాడులో చీటికి మాటికి గొడవ పెట్టుకునేటువంటి ఏఐడిఎంకే కావచ్చు, తర్వాత మమతా బెనర్జీ, అంటే మావరిక్ పర్సనాలిటీతో ఉండేటటువంటి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంలో వాజ్పేయి టైంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆమె చీటికి మాటికి
వాటికి రాజీనామా పంపడము. ఈ సందర్భంలో ఆయన ఒకసారి కలకత్తా వెళ్ళినప్పుడు అప్పటికే రాజీనామా చేసి తాను బయటకు వెళ్ళిపోతున్నానని ప్రకటించినటువంటి మమతా బెనర్జీ ఇంటికి వారి తల్లి మాతృమూర్తి ఆహ్వానం మేరకు వెళ్ళి విందు ఆరగిస్తూ మా పిల్ల ఎలా రాజకీయాలు చేస్తుందని వాళ్ళ మదర్ అడిగితే, మీ పాప రాజకీయాలు బాగానే చేస్తుంది కానీ ఇంకా పరిణతి చెందాల్సి ఉంటుంది, రాజకీయాల్లో చీటికి మాటికి అలగడం అనేది చిన్నపిల్ల మనస్తత్వం అనేది సరైనది కాదు, రాజకీయాలను పూర్తిగా ఆకలింపు చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకురాలుగా ఉంటుందంటూ స్పష్టంగా ఆమెకి చెప్పడం, తర్వాత ఆ రోజునే మమతా బెనర్జీ రాజీనామాను ఉపసంహరించుకుని కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడం అనేది జరిగింది. అంటే మమత లాంటి మౌరిక్ పర్సనాలిటీని కూడా సమర్థవంతంగా డీల్ చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి. మరోవైపు జయలలిత లాంటి వాళ్ళని వీళ్ళందరినీ అంటే ఎవరిని ఎలా డీల్ చేయాలి, గౌరవించడం ద్వారా ఎలా చేయాలి. అంతకుముందు భారతీయ జనతా పార్టీ తోటి ప్రత్యర్థి భావాన్ని కనబరిచేటటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ కూటమిలో భాగమై కీలక భాగస్వామిగా ఉండడానికి వాజ్పేయి చూపినటువంటి దౌత్యనీతి ఒక నిదర్శనంగా చెప్పారు. ఇలా అనేక రకాలుగా ఆయన రాజకీయాలకి ప్రభుత్వ పరిపాలనకి మార్గదర్శకం చేసి నూతన సహస్రాబ్దిలో 2000 సంవత్సరంలో 2004 వరకు ఆయన అంటే 1998 నుంచి 2004 వరకు నూతన సహస్రాబ్దిలో భారతదేశం కొత్త ఆకాంక్షల వైపు మలుపు తిరగడానికి ఆర్థిక ప్రగతి రంగాల్లో నూతన పదనిర్దేశం చేసుకోవడానికి పునాది వేసినటువంటి వ్యక్తిగా మనం వాజ్పేయిని చూడాలి. ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీని నడుపుతున్నటువంటి తీరు కానీ ఒక భిన్నమైనటువంటిది, అంటే వాజ్పేయి తరహా వాజ్పేయి శాఖల్లో దానికి భిన్నమైనటువంటిది. ఇక ప్రత్యర్థి పక్షం అయినటువంటి కాంగ్రెస్ పార్టీని మనం చూస్తున్నాము. వాళ్ళు దేశ ప్రయోజనాలు వాటన్నిటికంటే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి భారతదేశాన్ని తిట్టడము, తర్వాత నిజానికి భారతీయ ఓటర్లలో ఉండేటటువంటి అవకతవకలను సరిదిద్దడానికి సర్లాంటి వ్యవస్థలు రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో తేడాలు ఉంటే కనుక సరిదిద్దాలని డిమాండ్ చేయాలి తప్ప గంపకొత్తగా విదేశాలు బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చి భారతదేశ పౌరుల్ని తక్కువ చేయడం అనేటటువంటిది నిజంగా రాజకీయమైనటువంటి అంశం. అటువంటి రాజకీయాలకు అతీతమైనటువంటి కోణంలో ఉండాల్సినటువంటి ప్రతిపక్షం కానీ దేశ ప్రయోజనాల కంటే భారతదేశం వెళ్ళి పాకిస్తాన్లో ఓడిపోయిందని కానీ ఇలాంటి అంటే భారతదేశ విలువల్ని భారతదేశ సమగ్రతని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి పనిచేయాలి. కానీ అటు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దేశ ప్రయోజనాలను పట్టించుకోవట్లేదు, ఇటు నరేంద్ర మోడీ అమిత్ షా సైతము ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా గుప్పెట పట్టినటువంటి తీరులోనే కనబరుస్తున్నారు. ఇది ఒక రకంగా ఈ సందర్భంగా ఈ రాజకీయ పార్టీలు వాజ్పేయిని ఒక పాఠంలా స్వీకరించి అసలు ప్రజాస్వామ్యము దేశ ప్రయోజనాలు రాజకీయ ప్రత్యర్థులతో వ్యవహరించాల్సినటువంటి తీరు కేవలం శత్రువులు కాదు అని తెలుసుకోవడానికి ఆ మహానాయకుడి ముందు వీళ్ళంతా మరుగుజ్జులుగా మిగిలిపోతున్నటువంటి దుస్థితి ఇప్పుడు భారతదేశంలో కొనసాగుతుంది.